బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని 10వ వార్డులో బంజారా భవన్ కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ నెల 15న పలు అభివృద్ధి పర్యటనలో పరిగి పర్యటనలో భాగంగా 2 కోట్ల రూపాయలతో బంజారా భవన్ ఏర్పాటు కోసం మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. రాత్రి తెలియని ఆకతాయిలు ఈ పని చేసి ఉంటారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ నెల 3న రంగాపూర్ మాదారం శివార్లో డంపింగ్ యార్డ్ కోసం 23 లక్షలతో పనులు చేపడుతున్న శిలాఫలకాన్ని ఏర్పాటు చేసి శంకుస్థాపన చేసి మున్సిపల్ కమిషనర్ వారం రోజుల గడవక ముందే శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి నెలకొంది. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని 10వ వార్డులో బంజారా భవన్ కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అసలు ఈ ధ్వంసానికి గల ప్రధానమైన కారణం ఏంటి? రైట్ లక్ష్మీనాథ్, ఏదైతే వికారాబాద్ జిల్లాలో వరుస శిలాఫలకాల ధ్వంసం ఘటన ఒక ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే గత 3వ తారీఖున కూడా ఇలాంటి ఘటన ఒకటి చేసుకోవడం జరిగింది. తాజాగా మనకి వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీలో కూడా ఈ శిలాఫలకం ధ్వంసం చేయడం ఘటన చోటు చేసుకోవడం జరిగింది. అయితే ఎందుకు దీని వెనక ఎవరున్నారన్న దాని మీద ఒక ఆందోళన నెలకొంది. దీని మీద పోలీసులు ఇప్పటికీ ఆరా తీస్తున్నారు. ఏదైతే నిన్నటి సంఘటన సంబంధించి చూసుకుంటే కనుక పరిగి మున్సిపాలిటీలో మంత్రి సీతక్క బంజారా భవన్ నిర్మాణం కోసం అని 2 కోట్ల రూపాయలతో బంజారా భవన్ నిర్మాణం కోసము అక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. దీనికి తోడుగా శిలాఫలకాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీని మీద అక్కడ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా సీతక్క అభిమానులు కావచ్చు ఆనందం వ్యక్తం చేశారు. అక్కడ కొంచెం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీన్ని పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకుంటే కనుక 3వ తారీఖున కూడా ఇదే ఘటన ఒకటి చేసుకోవడం జరిగింది. ఈ ఘటనలో కూడా మనకి ఏదైతే ఇతర డంపింగ్ యార్డుకి సంబంధించి 2 లక్షలతో డంపింగ్ యార్డుకి సంబంధించి అక్కడ కూడా ఒక నిర్మాణానికి సంబంధించి ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ధ్వంసం చేయడం జరిగింది. అయితే ఈ 2 కూడా చూసుకుంటే కనుక వరుసగా వికారాబాద్ జిల్లాలో జరగడం అనేది ఇక్కడ ఆలోచించదగ్గ పరిణామంగా మనం భావించాలి. ఎందుకంటే నిన్న జరిగిన ఘటన మంత్రి సీతక్క, అంతకుముందు మున్సిపల్ కమిషనర్ శంకుస్థాపన చేసిన శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. అనేది కావాలని ధ్వంసం చేస్తున్నారు, లేకపోతే ప్రభుత్వం మీద వ్యతిరేకత ధ్వంసం చేస్తున్నది కూడా చూడాలి. ఎందుకంటే సీతక్క మంత్రి హోదాలో శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు, దాన్ని ధ్వంసం చేయడం జరిగింది. అదేవిధంగా మనకి మున్సిపల్ కమిషనర్ 3న డంపింగ్ యార్డ్ కోసం చేసిన శిలాఫలకాన్ని కూడా ధ్వంసం చేయడం. అంటే ఇక్కడ అధికార పార్టీ మీద వ్యతిరేకతతో ఇది చేస్తున్నారనే ఒక అనుమానం అయితే కలుగుతుంది. దీనికి సంబంధించి అయితే పోలీసులు కేసు నమోదు చేశారు. మరి ఎవరిని అరెస్ట్ చేస్తారు, ఎవరిని తీసుకుంటారు అనేది కూడా చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.